ఎక్కడ కానీ ఇలా ఫామ్ ల్యాండ్స్ ద్వారా వేసిన ఎర్రచందనం కొన్నట్టు ఎక్కడా అనువాలు లేదు. అవునా, నిజమా? ఇంకా కొన్ని కంపెనీలు మేమే కంపెనీ పెడుతున్నాము, మేమే టీ ప్రోడక్ట్స్, కరంగొలే మాల లాంటివి ఇంకోటి తయారు చేస్తాము, ఇంకో మెడిసిన్ తయారు చేస్తామంటున్నారు. ఇప్పటికీ కూడా ఎక్కడ గానీ వాళ్ళ కంపెనీ అనువాలు కానీ వాళ్ళు పెట్టినట్టు కూడా అనువాలు లేదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాస్తవమే, ఎవరైనా ఎర్రచందనం పెంచొచ్చు అనేది అయితే వాస్తవమే. కానీ పెంచిన తర్వాత ఇంతకు పోయింది ఎర్రచందనం రేటు, ఇది ఏ గ్రేడ్ వచ్చింది, ఇది బి గ్రేడ్ వచ్చింది, ఇది సి గ్రేడ్ వచ్చింది అని ఆనవాళ్ళు ఎక్కడ అంటే ఎక్కడ లేదు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఈ అన్నయ్య చెప్పేది ఏంటంటే కంపెనీలు ఎర్రచందనం పేరు చెప్పుకొని జనాలను మోసం చేస్తున్నాయి, అసలు ఈ చెట్లు కొనేవాళ్ళే ఎవరూ లేరు, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను, కంపెనీలు చెట్లు కొన్నామంటారు, ప్రొడక్ట్స్ అంటారు, అసలు ఆనవాలే లేదు, ఇదంతా స్కామ్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు అన్నయ్యతో విత్ ప్రూఫ్స్తో మాట్లాడదాం, ఓకేనా? ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 2025 జూన్లో మేము చిత్తూరులో ఒక రైతు దగ్గర 14 టన్నుల ఎర్రచందనం కొన్నాం, ఓకే? బట్ డ్యూ టు ప్రైవసీ రీజన్స్ నేను ఆ రైతు పేరు కానీ ప్రైస్ కానీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి. ఈ రైతు జస్ట్ ఆయన పొలంలో గట్ల మీద ఊరికే 76 చెట్లు వేసుకున్నాడు. అవి మేము ఎలా కొన్నాం అనేది ప్రాసెస్ చెప్తాను చూడండి. ఆయన ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఈ ఎర్రచందనం చెట్లు వేసుకున్నాడు. అప్పట్లో ఆయన ఏం పర్మిషన్స్ తీసుకోలేదు. ఇప్పుడు అవి అమ్ముదాం అనుకుంటే ఫస్ట్ ఆయన వాళ్ళ ఊరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ ఆయనదే, లీగల్ ఇష్యూస్ ఏం లేవు అని ఒక లెటర్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆ లెటర్ పట్టుకొని వాళ్ళ ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం వెరిఫై చేస్తారు, ఎన్ని ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, వాటిని కట్ చేసిన తర్వాత ఒక్కో చెట్టు ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని చెప్పి మొత్తం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ప్రతి దొంగకి అది ఏ సర్వే నెంబర్లోది, ఎన్నో చెట్టు, ఎన్నో కొమ్మ, అంటే ఇప్పుడు ఒక చెట్టుకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒకటో చెట్టు అనుకోండి, ఆ ఒకటో చెట్టుకి ఒకటో కొమ్మ అయితే 11 అని చెప్పి, రెండో కొమ్మ అయితే 12 అని చెప్పి, ఇలా 13 అని చెప్పి ఇట్లా రాస్తారనమాట వాటి మీద. సో నెక్స్ట్ వాటిని మా కంపెనీ పర్చేస్ చేసిన తర్వాత వాటిని చిత్తూరు నుండి మా గూడౌన్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ పేపర్స్ ఇస్తారు. ఆ పర్మిట్ పేపర్ మీద మనకు ఎవరైతే సేల్ చేశారో ఆ రైతు సిగ్నేచరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్స్ వాళ్ళు సైన్ చేసిన తర్వాత అక్కడి నుంచి లారీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పర్మిట్ పేపర్లో ఇంకేముంటాయంటే ఎవరు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎన్ని దొంగలు, ఎప్పుడు అమ్మారు, ఇదంతా ఇన్స్పెక్షన్ చేసింది ఎవరు, ఏ లారీలో ఆ లోడ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ బండి నెంబరు, టైం కూడా మెన్షన్ చేస్తారండి.